వెల్కమ్ టు ఆర్ఎస్ న్యూస్. జీఎస్టీ తగ్గింపుతో సామాన్య ప్రజలపై భారీగా భారం తగ్గిందని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ తెలియజేశారు. వెంకటగిరి పట్టణంలో ఎమ్మెల్యే దుకాణాల్లో జీఎస్టీ తగ్గింపు రేట్లు అమలు చేస్తున్నారా లేదనే అంశంపై ఆరా తీశారు. జీఎస్టీ తగ్గింపుతో రాష్ట్ర ప్రభుత్వంపై 8,000 కోట్ల భారం పడుతున్న ప్రజల కోసం సీఎం చంద్రబాబు స్వాగతించారని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ తెలిపారు. నిత్యావసరాల ధరలు తగ్గడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. సార్ సరే సార్ ఆనంద్ వెనక జరగాలి. ఆనంద్ వెనక జరగండి. ఆనంద్ చెప్పండి. ఎవరు తగ్గించారా? ప్రభుత్వం తగ్గించింది. సైడ్ తగ్గించి గవర్నమెంట్ తగ్గించింది చెప్తున్నారు. చెప్పాలి. 5,000 కోట్లు ఎంత తగ్గింది? 5,000 వెయ్యి తగ్గింది. ఆనంద్ ఆనంద్ ఏమన్నావమ్మా? 110కి వచ్చింది, తగ్గింది సార్. 20 రూపాయలు తగ్గింది. ఫోటో కొట్టు. ప్రసన్న అర్జున్ ప్రసన్న అలా రేట్ తగ్గించింది. గవర్నమెంట్ తగ్గించింది కాబట్టి 200 రూపాయలు కార్యకర్తలు సోదరులందరూ కూడా పత్రికా సోదరులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ప్రభుత్వం
పేదల మీద భారం తగ్గించాలనే కాన్సెప్ట్తో అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ రెండూ కూడా కలిసి గతంలో ఉన్న ట్యాక్స్ కన్నా కూడా 13% ఉంటే 5%, 18% ఉంటే అది కూడా జిఎస్టీ జీరో చేసింది. జీవిత బీమా అని చెప్పి 18% ట్యాక్స్ని జీరో చేసింది. ఈరోజు అదేవిధంగా ప్రతి కుటుంబానికి కూడా ప్రతి నెల 1500 రూపాయలు ఆదా చేసింది ప్రభుత్వం, కేంద్రం కానీ రాష్ట్రం కానీ. కాబట్టి పేదవాళ్ళకి అన్ని రకాలుగా ఆదుకోవాలనే కాన్సెప్టే మన ముఖ్యమంత్రి మనసులో ఉంది. ముఖ్యంగా మన రాష్ట్రాన్ని రాబోయే 2047కి పేదరికం లేనటువంటి రాష్ట్రంగా చేయాలన్నది మన ముఖ్యమంత్రి ముఖ్య ఉద్దేశం. అందుకని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలని, ఈరోజు ఆర్థిక ఇబ్బందులున్నా ఎక్కడా కూడా ఆయన తగ్గకుండా ఆయన బాధలు ఆయన భరిస్తూ అన్ని కార్యక్రమాలు బ్రహ్మాండంగా జరిగే విధంగా చేస్తూ ఉన్నాడు. మనం మీరు చూశారు 6 పథకాలు, సూపర్ 6. ఆ సూపర్ 6లో కూడా ఆల్మోస్ట్ అన్నీ కూడా పూర్తవుతూ ఉన్నాయి. కాబట్టి ఏమైతే చెప్పాడో చెప్పనాటి కూడా కొన్ని చేశాం, చెప్పనటువంటివన్నీ కూడా ఆటో డ్రైవర్లకి ఎలక్షన్లో హామీ లేదు, అయినా కూడా వాహన మిత్ర అని చెప్పి వాళ్ళను కూడా ఆదుకోవాలనే కాన్సెప్ట్లో ప్రతి ఆటో డ్రైవర్కి 15,000 రూపాయలు ఇచ్చినటువంటి గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు. అదేవిధంగా అన్నా క్యాంటీన్లు అది కూడా కంటిన్యూ చేస్తూ పేదవాళ్ళు ఎవరైనా పోయి మధ్యాహ్నం సాయంత్రం భోజనం చేసే విధంగా మంచి క్వాలిటీగా ఈరోజు భోజనం కూడా పెడతా ఉన్నారు. గతం నుంచి అది కంటిన్యూ అవుతుందని చెప్పని కూడా తెలియజేస్తూ ఉన్నారు. నాయుడికి అది కనుక్కోమని ముందు జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నాడు, అసలు స్టేట్మెంట్ లేదు, ఏమీ లేదు. మరి ధైర్యం ఉంటే రావచ్చు, ఎదుర్కోవచ్చు, మాట్లాడచ్చు. ఏదైనా తప్పులుంటే అపోజిషన్ పార్టీ ఉండేది ఏలు చూపించడానికి. ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చి అపోజిషన్గా ఎక్కడ మాట్లాడటం లేదు. ఆయనకంటే అవగాహన లేదు, ఆయనకు తెలియదు. ఈయనేదో మాట్లాడుతున్నాడు అంగడిగేల్లో చేరి. కాదు ఆయన, నువ్వు కాదు మాట్లాడాల్సింది, మీ నాయకుడిని మాట్లాడమని చెప్పు, దానికి సమాధానం చెప్తాం.